ఒకసారి ఆలోచించండి. మీ బాడీలో జరిగే ప్రతి విషయం మీ ఆలోచనల నుండి మీ హార్ట్ బీట్ వరకు ఒక పవర్‌ఫుల్ రూల్‌ని ఫాలో అవుతుంది. కెమిస్ట్రీ లైఫ్‌ని క్రియేట్ చేస్తుంది. ప్రతి విషయం యాటమ్స్‌తో మొదలవుతాయి. అవి చిన్న యూనిట్స్ ఆఫ్ మ్యాటర్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవి జీవితానికి మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్. ఈ యాటమ్స్ ఒకటే సరిపోవు. అవి కలిసి మాలిక్యూల్స్ అవ్వాలి. యాటమ్స్ మధ్య కెమికల్ బాండ్స్ వల్ల అవి కనెక్ట్ అవుతాయి, ఇంటరాక్ట్ అవుతాయి. కొన్ని యాటమ్స్ ఎలక్ట్రాన్స్ షేర్ చేస్తాయి, అవి కోవలెంట్ బాండ్స్. కొన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి, అవి అయానిక్ బాండ్స్. కొన్నిలో ఎలక్ట్రాన్స్ ఒక మహాసముద్రంగా ఉంటాయి, అవి మెటాలిక్ బాండ్స్. ఇవన్నీ స్ట్రాంగ్ బాండ్స్, కానీ అన్ని స్ట్రాంగ్ బాండ్స్ కావు. కొన్ని వీక్‌గా ఉంటాయి, కానీ చాలా పవర్‌ఫుల్ కలిసి ఉన్నప్పుడు. హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోఫోబిక్ బాండ్స్, వాన్ డెర్ వాల్ ఫోర్సెస్, డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్స్ ఇవి వీక్ ఫోర్సెస్, కానీ లైఫ్‌ని బ్యాలెన్స్‌లో పెట్టడంలో మెయింటైన్ చేస్తాయి. ఆటమ్స్ మరియు బాండ్స్ కలిసి బయోమాలిక్యూల్స్‌ని ఫార్మ్ చేస్తాయి. ఇవి మన శరీరంలో రకరకాలుగా ఉపయోగపడతాయి. కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ కోసం, ప్రోటీన్ స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్ కోసం, లిపిడ్స్ స్టోరేజ్ ఇంకా మెంబ్రేన్ కోసం, న్యూక్లిక్ యాసిడ్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కోసం, ఇంకా విటమిన్స్ రెగ్యులేషన్ కోసం. ఇవి జస్ట్ మాలిక్యూల్స్ కావు, ఇవి లైఫ్ యొక్క భాష అనవచ్చు. ప్రోటీన్స్ మరియు న్యూక్లిక్ యాసిడ్స్లో దాని యొక్క ఏర్పాటు అనగా స్ట్రక్చర్ నిర్ణయిస్తుంది అది ఎలా పని చేయాలో. ప్రోటీన్స్ యొక్క రకరకాలుగా ఉన్న 3D షేప్ మనలో ఏ విధంగా పనిచేయాలో నిర్ణయిస్తుంది. మరియు DNA స్ట్రక్చర్ లైఫ్ కోడ్ని స్టోర్ చేస్తుంది. కానీ ఈ స్ట్రక్చర్ని మెయింటైన్ చేసేది ఏంటి? అది స్టెబిలిటీ. ఈ స్టెబిలిటీని కంట్రోల్ చేసేవి pH మరియు టెంపరేచర్. నార్మల్ కండిషన్స్లో స్ట్రక్చర్ స్టేబుల్గానే ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్ pH లేదా టెంపరేచర్లో షేప్ చేంజ్ అవుతుంది. ఈ షేప్ చేంజ్ అవ్వడం వలన ప్రోటీన్స్ మరియు న్యూక్లిక్ యాసిడ్స్ అవి చేయాల్సిన పనులు చేయలేవు. ప్రతి దాని వెనుక కెమిస్ట్రీ ఉంటుంది. pH మరియు బఫర్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి. రియాక్షన్ కైనెటిక్స్ ఎంత ఫాస్ట్గా ఒక రియాక్షన్ జరుగుతుందో చూపిస్తుంది. రియాక్షన్ కైనెటిక్స్ ఎంత ఫాస్ట్ ఒక రియాక్షన్ జరుగుతుందో కంట్రోల్ చేస్తుంది. క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ సెన్స్లో ఉన్న పర్యావరణంని ప్రభావం చేస్తాయి. రియాక్షన్ సాధారణంగా స్లోగా జరుగుతుంది, అప్పుడు ఎంజైమ్స్ సహాయం చేస్తాయి. ఎంజైమ్స్ అనేవి బయలాజికల్ కెటలిస్ట్, రియాక్షన్ స్పీడ్ని పెంచేలా చేస్తాయి, కానీ అవి వినియోగించబడవు. కేవలం రియాక్షన్ త్వరగా అవడంలో సహాయపడుతుంది. అవి కైనెటిక్స్ ఫాలో చేస్తాయి, రెగ్యులేటెడ్గా ఉంటాయి, ఖచ్చితమైన మెకానిజం కలిగి ఉంటాయి. వివిధ రకాల్లో కూడా ఉంటాయి. ఐజో ఎంజైమ్స్ ఒకటే పని వివిధ అవయాల్లో కూడా చేస్తాయి. ఇప్పుడు దాకా తెలుసుకున్న బయోఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా ఎంజైమ్స్ ఇవి మెటబాలిజంకి పునాది. ఈ అన్ని రియాక్షన్స్ కలిసి మెటబాలిజం అవుతుంది. కార్బోహైడ్రేట్ మెటబాలిజం, లిపిడ్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం, న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజం, విటమిన్ మెటబాలిజం. ఇది మీ బాడీలో ఉన్న బయోమాలిక్యూల్స్ని ఎలా ఎనర్జీ కోసం బ్రేక్ చేస్తుందో, మళ్ళీ తిరిగి అవే బయోమాలిక్యూల్స్ తక్కువ అయినప్పుడు ఎలా మళ్ళీ తయారు చేస్తుందో, ఎలా లైఫ్ని మెయింటైన్ చేస్తుందో చూపిస్తుంది. కానీ లైఫ్కి ఎనర్జీ కావాలి. ప్రతి కదలిక, ప్రతి పనిలో ఏటీపీతో నడుస్తుంది. ఏటీపీ అంటే సెల్ యొక్క ఎనర్జీ. గ్లైకాలసిస్ ద్వారా, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ద్వారా, కపుల్ రియాక్షన్స్ ద్వారా, గ్రూప్ ట్రాన్స్ఫర్స్ మరియు బయోలాజికల్ ఎనర్జీ ట్రాన్స్డ్యూసర్స్ ద్వారా ఎనర్జీ ఫ్లో అవుతుంది, లైఫ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆటమ్స్ నుండి మాలిక్యూల్స్ వరకు, లైఫ్ వరకు అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. బయోకెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ కాదు, అది లైఫ్ స్టోరీ. ప్రతి సెకండ్ మీ లోపల జరుగుతుంది. డీప్ ఇన్సైట్ బయోసైన్సెస్ తెలుగుకి స్వాగతం. ఇక్కడ సైన్స్ని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, నాలెడ్జ్ని పవర్ఫుల్ చేసుకోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకా నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ.